సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ 3 సిక్స్లు కొట్టాడు. ఆ 3 సిక్స్లు చూసి ఫ్యాన్స్ ఊగిపోయారు. రోహిత్ టచ్ లోకి వచ్చాడని మురిసిపోయారు. కానీ అంతలోనే హిట్ మ్యాన్ అవుట్ అయిపోయాడు. అయితే రోహిత్ ఆడిన తీరును మాత్రం మరవలేకపోతున్నారు. ఇదే అంశంపై ముంబై ఇండియన్స్ మాజీ కోచ్ మార్క్ బౌచర్ స్పందించాడు. బిగ్ స్కోర్ లోడింగ్ అన్నాడు. గత మ్యాచ్ లో పాత రోహిత్ కనిపించాడన్నాడు. బౌలర్లపై ఒత్తిడి పెంచడమే కాదు, పరుగులు సాధించేందుకు అవకాశాలు సృష్టించుకునే సత్తా హిట్ మ్యాన్ కు ఉందని గుర్తు చేశాడు. రోహిత్ శర్మ ఆట తీరుపై ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ కూడా స్పందించాడు. ప్రస్తుతం ఆటను హిట్ మ్యాన్ ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. రోహిత్ పై ఎలాంటి ఒత్తిడి కనిపించడం లేదని అన్నాడు. బిగ్ స్కోర్ అందిస్తే ముంబై ఇండియన్స్ కు తిరిగే ఉండదన్నాడు. మొత్తంగా మాజీ కెప్టెన్ పై నమ్మకం ఉందని క్లారిటీ ఇచ్చేశాడు. అభిమానులు కూడా బిగ్ స్కోర్ లోడింగ్ అని పోస్టులు పెడుతున్నారు. కానీ గణాంకాలు మాత్రం కాస్త టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఈ సీజన్ లో యావరేజ్ గా ఇన్నింగ్స్ కు 10 బంతులను కూడా ఫేస్ చేయలేదు రోహిత్. సగటు చూస్తే ఇన్నింగ్స్ కు 9.5 బంతులనే ఎదుర్కొన్నాడు. పవర్ ప్లే పూర్తయ్యే వరకు కూడా క్రీజ్ లో ఉండట్లేదు. సీజన్ లో ఎక్కువగా సబ్స్టిట్యూట్ గానే బరిలో దిగుతున్నాడు. ఫీల్డ్ లో తక్కువ సమయమే కనిపిస్తున్నాడు. ఒక మ్యాచ్ లో గాయం కారణంగా ఆడలేదు. కానీ డగౌట్ నుంచే ముంబై ఇండియన్స్ కు సలహాలు సూచనలు ఇచ్చాడు. కనీసం 50 పరుగులు చేసి ఇన్నింగ్స్ కు సగటున తక్కువ బంతులు ఎదుర్కొన్న వారిలో రోహిత్ శర్మ 6వ స్థానంలో ఉన్నాడు. ఇందులో హిట్ మ్యాన్ కంటే ముందే ఒకే ఒక్క టాప్ ఆర్డర్ బ్యాటర్ ఉన్నాడు. మిగతా నలుగురు లోయర్ ఆర్డర్ ఆటగాళ్లే. అయితే హిట్ మ్యాన్ స్ట్రైక్ రేట్ 143. రోహిత్ కంటే ముందున్న 5గురి స్ట్రైక్ రేట్ 160కి పైగానే ఉంది. తక్కువ బంతులు ఎదుర్కొన్న టాప్ ఆర్డర్ బ్యాటర్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు జెక్ ఫ్రేజర్ మెక్గర్క్ మాత్రం రోహిత్ కంటే ముందున్నాడు. ఓవరాల్ గా 18 సీజన్లలో ఇన్నింగ్స్ కు యావరేజ్ గా 19.8 బంతులను హిట్ మ్యాన్ ఎదుర్కొన్నాడు. 2018లో ఇన్నింగ్స్ కు 15.4 బంతులు ఫేస్ చేశాడు. ఈసారే పరిస్థితి దారుణంగా ఉంది. గతేడాది మాత్రం బెటర్ గానే రాణించాడు. 14 ఇన్నింగ్స్ లో 417 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 150. చెన్నైపై వాంఖడేలో అత్యధికంగా 105 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. గత సీజన్ లో ఆడిన ఆఖరి మ్యాచ్ల్లో 68 పరుగులు సాధించాడు. ఆ తర్వాతే అలాంటి మెరుపులు కరువయ్యాయి. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున ఓపెనర్ గా కెప్టెన్ గా హిట్ మ్యాన్ పవర్ చూపించాడు. కప్ ను అందించాడు. ఇప్పుడు కూడా అలాంటి మెరుపులనే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హిట్ మ్యాన్ విశ్వరూపాన్ని మరోసారి చూడాలనుకుంటున్నారు.